అది ఉదయం 7 గంటల సమయం. కృష్ణానగర్లోని ప్రసాద్ శారదల ఇల్లు. ఇంటి యజమాని శారద క్రమశిక్షణకు మారు పేరు. కోడళ్ల సోమరితనాన్ని అస్సలు సహించదు. ప్రసాద్ అమాయకుడు. భార్య శారదకు ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు. వీళ్లకు 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, కోడలు అనామిక. ఈమె వంటలో ప్రావీణ్యం గలది. ఇంటి బాధ్యత అంతా ఆమెదే. రెండో కొడుకు సురేష్, మూడో కొడుకు అరుణ్. తమ భార్యలు అవని, అంజలి. వీళ్ళిద్దరూ తిండిపోతులు. ఎప్పుడూ ఏ పని చేయకుండా ఏదో ఒకటి నములుకుంటూ ఉంటారు. ఓ రోజు శారద తన గదిలో పూజ ముగించుకుని హాల్లోకొచ్చింది. ఆమె ముక్కుకి గుమగుమలాడే సువాసనలు తగిలాయి. ఆ సువాసనలే చెప్తున్నాయి వంటగదిలో అనామిక తన మాయాజాలం మొదలుపెట్టిందని. శారద వంటగదిలోకొస్తూ, యామ్మ అనామిక, అప్పుడు యుద్ధం మొదలు పెట్టేశావా? ఎంతకే ఈరోజు ఏం చేస్తున్నావు? బయట హాల్లోకి కూడా ఆ నెయ్యి వాసనలు కొడుతున్నాయి. అనామిక నవ్వుతూ దోశ వేస్తూ, అవునత్తయ్య, ఈరోజు అందరికీ ఇష్టమని అల్పాహారానికి నెయ్యి వేసిన పెసరట్టు అల్లం చట్నీ చేస్తున్నాను. ఇక మధ్యాహ్నానికేమో మామిడికాయ పప్పు, కరకరలాడే కాకరకాయ వేపుడు, గడ్డ పెరుగు, కొత్త ఆవకాయ సిద్ధం చేస్తున్నా. అబ్బో, నీ చేతి వంట అంటే ఆ రుచి వేరమ్మా. కానీ ఆ మిగతా ఇద్దరు ఎక్కడా? కుంభకర్ణుడి చెల్లెల్లాగా ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నారా? అప్పుడే అవని, అంజలి ఒకరి వెనుక ఒకరు కళ్ళు నులుపుకుంటూ ఆవలిస్తూ హాల్లోకొచ్చారు. వారి కళ్ళింకా పూర్తిగా తెరవకపోయినా వారి ముక్కులు మాత్రం వంటగది దిశగానే ఉన్నాయి. అవని అనామిక పక్కకొచ్చి నిలబడి, ఏంటక్క అప్పుడే పెసరట్టు వాసన వచ్చేస్తుంది? నా కడుపులో ఎలకలు ఏకంగా కబడ్డీ ఆడేస్తున్నాయి. ఈరోజు నా పెసరట్టు మీద కొంచెం ఉల్లిపాయలు, అల్లం ముక్కలు ఎక్కువేయక్క. అవునక్క, పెసరట్టు అంటే కొంచెం క్రిస్పీగా ఎర్రగా వెయ్యి. ఆ అల్లం చట్నీలో కొంచెం బెల్లం ఎక్కువ వెయ్యి. తీపి తీపిగా కారం కారంగా ఉంటే అదిరిపోతుంది. అబ్బా, తలుచుకుంటేనే నోట్లో నీళ్లు తిరిగేస్తున్నాయి. ఏంటే మీరు కోడల్లా లేక స్టార్ హోటల్కి వచ్చిన కస్టమర్లా? అనామిక ఒక్కతే తెల్లవారుజామున 5 గంటలకి లేచి ఇల్లంతా ఊడ్చుకొని స్నానం చేసి పనులన్నీ చేసుకుంటుంది. మీరేమో లేచి రాగానే మెనూ కార్డు అడిగినట్టు ఆర్డర్లేస్తున్నారే. కనీసం వెళ్ళి గిల్ని కడగదామో ముగ్గు పెట్టడమో చేయొచ్చుగా. అత్తయ్య, మాకు వంట చేయడం రాదని మీకు తెలుసు కదా. ఒకవేళ పొరపాటున మేము వెళ్ళి ఉప్పుకి బదులు చక్కెర వేస్తే అక్క చేసిన రుచి అంతా చెడిపోతుంది. అందుకే మేము వంటగదికి దూరంగా ఉండి అక్కని సైకలాజికల్గా ఎంకరేజ్ చేస్తున్నాం. అవునత్తయ్య, నాకైతే ఆకలి వేస్తే తల తిరుగుతుంది, కాళ్ళు వణికిపోతాయి. ముందు ఆ పెసరట్లు తినేస్తే బాడీలోకి గ్లూకోజ్ వస్తుంది. ఆ తర్వాత ఏదైనా పని చేద్దాం. ఏమంటారు మావయ్య? వదిలేశారదా, వాళ్ళు తింటమే ఈ ఇంటికి పెద్ద పని. వాళ్ళ డైజెషన్ సిస్టమ్ బాగుంటే చాలు. అమ్మా అనామిక, నాకోటి నెయ్యి ఎక్కువేసి అల్లం చట్నీ నిండా ముంచి తీసుకురామ్మా. అలా ఉండగా మధ్యాహ్నం 1 గంట సమయం అయింది. అందరూ భోజనానికి కూర్చుంటారు. డైనింగ్ టేబుల్ మీద అనామిక అమర్చిన వంటలు చూస్తుంటే ఎవరికైనా నోరు ఊరక మానదు. మామిడికాయ పప్పు నెయ్యిలో మెరుస్తూ బంగారు వర్ణంలో ఉంది. కాకరకాయ వేపుడు కరకరలాడుతూ మసాలాతో నిండి ఉంది. అబ్బబ్బా వదినా, ఈ మామిడికాయ పప్పు అమృతంలా ఉంది. బయట ఏ 5 స్టార్ హోటల్లో కూడా ఇంత కమ్మని రుచుండదు వదినా. నిజమన్నయ్యా, అంజలి ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్తే అది విషమో లేక ప్రసాదమో అర్థం కాదు. అందుకే నేను ఆఫీస్ నుంచి అనామిక వదిన వంట కోసమే నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తూ ఉంటాను. సురేష్, నువ్వు తినేది నువ్వు తిను. మా టాలెంట్ గురించి కామెంట్స్ వద్దు. అనామిక అక్క ఉంది కదా మా కోసం. అక్క వండితే మేము మెక్కడానికి ఎప్పుడు రెడీ. అంజలి 3వ అన్నం వడ్డించుకుంటూ, అవును, అక్క వంట చేస్తూ ఉంటే మాకు వేరే లోకం అవసరం లేదు. ఈ కాకరకాయ వేపుడు ఎంత బాగుందో, అసలు ఆ చీది ఎక్కడా తెలియట్లేదు అక్క. రేపు కుత్తి వంకాయ చేయవా ప్లీజ్? అనామిక, నువ్వు కూడా కూర్చమ్మా. వాళ్ళు కుంభమేళాలో ఫ్రీగా వచ్చినట్టు అట తింటంటే చూస్తూ ఉండడమే సరిపోద్ది నీకు. వీళ్ళకి కొంచెమైనా సిగ్గులేదు. ఒక్క ఆనపకాయ ముక్క కూడా కోసివ్వరు, కానీ ప్లేట్లు మాత్రం ఖాళీ చేస్తారు. అందులో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారమ్మా. పర్వాలేదులే అత్తయ్య, వాళ్ళు అంత ఇష్టంగా తింటుంటే నాకు చేసిన శ్రమ అంతా మర్చిపోయి సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు బాగుంటే చాలు. అలా అనుకుంటూ అందరూ భోజనాలు ముగించి టీవీ చూసి నిద్రపోయారు. సమయం రాత్రి 12 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మెల్లగా అవని తన గది తలుపు 1 అంగుళం దూరం చేసి చుట్టూ చూసి బయటకొచ్చింది. అప్పుడే అంజలి కూడా ఎదురుగది నుంచి పిల్లిలా అడుగులు వేస్తూ బయటకు రావటం చూసింది.
ఇద్దరూ చీకట్లో ఒకరినొకరు చూసుకొని అదిరిపడ్డారు. అవని గుసగుసగా గుండె మీద చేవేసుకొని, అంజలి, బాబాయ్ చంపేసావే, నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? అదే అది దాహం వేసి నీళ్ళ కోసం వస్తున్నానక్క. మరి నువ్వేంటి, నీ గదిలో వాటర్ బాటిల్ లేదా? అబద్ధాలు ఆడకు అంజలి, నీ కళ్ళలో ఉన్న హంగ్రీ లుక్ నాకు అర్థం అవుతుంది. సాయంత్రం అక్క చేసిన సున్నుండల డబ్బా సెల్ఫ్ మీద ఎక్కడో దాచిందని నాకు తెలుసు. దాన్ని వెతకడానికే కదా నువ్వు వచ్చింది. దొరికిపోయానక్క. అవును, ఆ నెయ్యి సున్నుండలు తింటేనే నాకు మంచి నిద్ర పడుతుంది అనిపిస్తుంది. మధ్యాహ్నమో సరిగ్గా భోజనం చేయలేదేమో, ఇప్పుడు కడుపులో ఖాళీగా అనిపిస్తుంది. అవును, మధ్యాహ్నం నువ్వు కేవలం 3 సార్లు మాత్రమే వడ్డించుకున్నావు కదా. పాపం డైటింగ్ చేస్తున్నావు అనుకున్నాను. సరేరా, వంటగదిలోకి వెళ్ళి ఆ డబ్బా వేటేదో మొదలు పెట్టేద్దాం. అలా అనుకుని ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వంటగదిలోకి వెళ్లారు. లైటేస్తే అత్తయ్య కనిపెడుతుందని ఫోన్ టార్చ్ని అతి తక్కువ వెలుతురులో పట్టుకొని చూస్తున్నారు. వెతికిన తర్వాత వాళ్ళకి ఒక డబ్బా దొరుకుతుంది. ఇద్దరూ కలిసి డబ్బా మూత తీయగానే అవి సున్నుండలే. ఆ యాలకులు నెయ్యి వాసన గుప్పమంటుంది. వాటిని తిందాం అనుకున్నారు. ఆ సమయంలో శారద లేచొచ్చి వాళ్ళని చూసి దొంగలనుకొని పక్కనే రూంలో ఉన్న అనామికాని పట్టుకొస్తుంది. అప్పుడు శారద లైటేసి చూస్తుంది. దొంగలు అనుకున్నాను, ఎవరో ఇంట్లోకి పడ్డారనుకున్నా. తేరా చూస్తే మా ఇంటి తిండిపోతు కోడలో. అవన్నీ నోట్లో సున్నుండబెట్టుకుని, అత్తయ్య, అది అది మేము జస్ట్ టేస్ట్ చేస్తున్నాం అత్తయ్య. టేస్ట్ చేస్తున్నారా? సగం డబ్బా ఖాళీ అయిపోయింది. మీకెందుకే ఎంత ఆశ? పగలు తిన్న చాలదా? అనామిక పాపం రేపు అందరికి వస్తాయి కదా అని చేసి పెడితే మీరట దొంగల్లాగా తింటవేంటి? అత్తయ్య వదిలేయండి, వాళ్ళకి ఆకలి అది వేసి ఉంటుంది. లేదన్నామేక, ఇలాగ బుద్ధి రావాలి. రేపటి నుంచి ఈ ఇంట్లో నువ్వు వంట చేయబాక. ఈ ఇద్దరు మహారాణులు చేస్తారు. నువ్వు హాయి కూర్చొని తిను. ఇల్లు వండింది మేం తింటాం. వంట మాక వద్దత్తయ్య. అలా అనుకుని అందరూ వెళ్లి పడుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయం సమయంలో శారద చెప్పినట్టే అనామికని వంటగదిలోకి వెళ్లనివ్వలేదు. అవని, అంజలి వంటగదిలోకి వెళ్లాల్సొచ్చింది. అక్క, ఇప్పుడు ఏం చేద్దాం? టీ ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు. గూగుల్లో చూద్దాం ఉండు. టీ పెట్టడం పెద్ద పనేం కాదు. అలా అనుకుంటూ వాళ్ళు 1 గంట తర్వాత ప్రసాద్కి టీ ఇస్తారు. ప్రసాద్ ఆ టీ తాగి ఉమ్మేస్తాడు. అప్పుడు ప్రసాద్ శారద్తో, ఏంటే ఇది, టీనా లేక షుగర్ సిరప్పా? చక్కెర కిలో వేసినట్టున్నారు ఇందులో. తాగండి, మీ కోడలు ప్రేమతో పెట్టారుగా. అలా అనుకుంటూ ఉండగానే మధ్యాహ్నం వంటగదిలో వంట కోసం కోడళ్ళిద్దరూ నానా తంటాలు పడుతున్నారు. అన్నం పెడితే అది పాయసంలా అయిపోయింది. పప్పు చేస్తే మాడిపోయింది. అక్క, నా వల్ల కావట్లేదు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అనామిక అక్క రోజు ఎలా చేస్తుందో ఏమిటో. అవునంజలి, ఒక్కరోజు వంట చేయడానికే మనకి చుక్కలు కనిపిస్తున్నాయే. అక్క మాత్రం చిరునవ్వుతో అందరికీ వడ్డిస్తుంది. మనం మాత్రం ఏ పని చేయకుండా తిని మళ్ళీ రాత్రిపూట దొంగతనాలు కూడా చేసాం. మనకు సిగ్గుండాలి. అలా అనుకుంటూ ఉండగా సాయంత్రం సమయం అయింది. అందరూ హాల్లో కూర్చున్నారు. అవని, అంజలి కళ్ళల్లో నీళ్లతో అనామిక దగ్గరికి వెళ్లారు. అక్క, మమ్మల్ని క్షమించు. వంట చేయడం ఎంత కష్టమో, ఇల్లు ఉడవడం ఎంత శ్రమతో కూడుకున్నదో ఈరోజు అర్థమైంది. మేము కేవలం తినడం మీదే శ్రద్ధ పెట్టాను తప్ప నీ కష్టాన్ని చూడలేదక్క. అవునక్క, నీ చేతి వంట రుచి చూస్తూ మేము సోమరిపోతులాగా మారిపోయాము. కానీ ఇకపై అలా జరగదు. రేపటి నుంచి నువ్వు వంట చేస్తే మేమిద్దరము నీకు సహాయంగా ఉంటాము. కూరగాయలు కోయటం, గిన్నెలు కడగడం అన్నీ మేం చేస్తాం. అబ్బా, మొత్తానికి నా కోడలకి జ్ఞానోదయం అయిందన్నమాట. పర్వాలేదులే చెల్లెల్లారా, మీరు తెలుసుకుంటే చాలు. మనందరం కలిసి పనిచేసుకుంటే ఎవరికీ కష్టం అనిపించదు. సరే సరే, ఇంకా నాటకాలాపి అనామిక, త్వరగా నువ్వేదైనా వంట చెయ్యమ్మా, ఈరోజు ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం. ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరూ పెద్దగా నవ్వుతారు. ఆ రోజు నుంచి ఇంట్లో అందరూ కలిసిమెలిసి పనులు చేసుకున్నారు. అవని, అంజలి తిండిపోతులుగా కాకుండా బాధ్యత గల కోడళ్లుగా మారిపోయారు. అనామిక వంట రుచికి తోడు వారి సహాయం కూడా తోడవ్వడంతో ఆ ఇల్లు ఇప్పుడు ఆనంద నిలయంగా మారింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రామాపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. పండుగ వాతావరణం ఊరంతా కనిపిస్తుంది. శారదా ప్రసాదుల ఇల్లు కూడా పండక్కి ముస్తాబవుతుంది. పెద్ద కోడలు అనామికది పేద కుటుంబం, కాని గుణం
బంగారం. రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి ఇద్దరూ బాగా ధనవంతుల ఇళ్ల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళిద్దరికీ తమ ఆస్తి పట్ల గర్వం ఎక్కువ. అనామికను పేదదానిగా చూస్తూ చులకన చేయటం వారికి బాగా అలవాటు. ఒకరోజు శారద హాల్లో కూర్చొని పండక్కి కావాల్సిన సరుకుల లిస్టు రాస్తూ ఉంటుంది. ప్రసాద్ పేపర్ చదువుతూ ఉంటాడు. అనామిక వంటింట్లో నుంచి టీ తీసుకొని వస్తుంది. మావయ్య, టీ తీసుకోండి. అత్తయ్య గారు, మీకు కూడా. అప్పుడు ప్రసాద్, శారద ఇద్దరూ టీ తీసుకుంటారు. యమ్మా అనామిక, టీ చాలా బాగా పెట్టావమ్మా. ఈ చలిలో ఈ ఎల్లం టీ తాగుతుంటే ప్రాణం లేచొచ్చినట్టుంది. అవునన్నామేక, నీ చేతి వంటలో ఏదో మాయ ఉందమ్మా. అన్నట్టు పండగ దగ్గర పడుతుందిగా, సరుకు లిస్ట్ రాస్తున్నాను. నీకేమైనా ప్రత్యేకంగా కావాలా? నాకేం వద్దులే అత్తయ్య. పూజకి కావాల్సిన సామాగ్రి, ఇంటికి కావాల్సిన సరుకులుంటే చాలు. కొత్త బట్టలు పోయిన పండక్కే తీసుకున్నాం కదా, ఈసరికి పర్వాలేదులేండి. ఇంతలో అవని, అంజలి చేతుల్లో పెద్ద పెద్ద షాపింగ్ బ్యాగులతో లోపలికి వస్తారు. అబ్బబ్బబ్బా, అన్నమిక అక్క, ఎప్పుడు ఆ పొదుపు మంత్రం ఎందుకు? సంక్రాంతి అంటే కొత్త బట్టలు, కొత్త నగలుండాలి కదా. అవునక్క, మన స్టేటస్కి తగ్గట్టు మనం ఉండాలి. చూడు అత్తయ్య, మేము ఈసారి పండగ కోసం పట్టు చీరలు, డిజైన్ జ్యువెలరీ తెచ్చుకున్నాం. ఒక్కో చీర ఖరీదు 20,000 రూపాయల వరకు ఉంది. 20,000? ఒక్క చీరకే? డబ్బులున్నాయి కదా అని ఇట వృధా చేయడం ఎందుకమ్మా? ఓహో అత్తయ్య, మళ్ళీ మొదలు పెట్టేశారా? మా నాన్న మాకిచ్చిన డబ్బుతో మేం కొనుక్కున్నాము. ఇందులో తప్పేముంది? అయినా పేదవాళ్ల గురించి ఆలోచించడానికి మాకేం కర్మ పట్టలేదు. అది అనామిక అక్క చూసుకుంటుందిలేండి, తనకు అలవాటే కదా. అవని, పేదరికం అనేది శాపం కాదు, అదొక పరిస్థితి అంతే. డబ్బుంటే గొప్పవాళ్ళు అయిపోరు, గొన్ను ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారు. నీతులు చెప్పడం మొదలు పెట్టింది. నీ దగ్గర డబ్బు లేదు కానీ గుణ గురించి మాట్లాడతాం. మా దగ్గర డబ్బుంది కాబట్టి మేము ఎంజాయ్ చేస్తాం. అమ్మా అంజలి, అవని, మీ అక్కనట్టా కించపరచటం మంచి పద్ధతి కాదమ్మా. తను మీకంటే పెద్దది, మర్యాద ఇవ్వటం నేర్చుకోండమ్మా. మావయ్య, మర్యాద అనేది స్థాయిని బట్టి ఉంటుంది. మా స్థాయి వేరు, తన స్థాయి వేరు. చాలా ఆపండి. పండగ పూట గొడవలు ఎందుకు? అందరూ కలిసి మెలిసి ఉండండి అమ్మా అని చెబుతుంటే ఎప్పుడు డబ్బు గొడవేనా? సరే అత్తయ్య, మేము గొడవ పడట్లేదు, వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. అన్నట్టు ఈ సంక్రాంతికి ఊర్లో ముగ్గులు పోటీలు పెడుతున్నారంట కదా. అవును, ఈసారి మన ఊరు గుళ్ళో ముగ్గులు పోటీ ఉంది. గెలిచిన వాళ్ళకి అమ్మవారి చేతుల మీదుగా పట్టు చీర, బంగారు నాణెం బహుమతికి ఇస్తారంట. బంగారు నాణెమా? వావ్! అయితే ఈ పోటీలో ఖచ్చితంగా నేనే గెలుస్తాను. నా దగ్గర ఉన్న ఆర్ట్ మెటీరియల్స్, కలర్స్ ఎవరి దగ్గర ఉండవు. నువ్వు గెలుస్తావని ఎలా అనుకుంటున్నావక్క? నేను సిటీ నుంచి స్పెషల్ రంగోలీ కిట్ తెప్పించాను. అందులో ఉండే రంగులు మెరుస్తాయి తెలుసా? ఆ పోటీలో గెలిచేది నేనే. అత్తయ్య, నేను కూడా ఆ పోటీలో పాల్గొనొచ్చా? నువ్వు ముగ్గులు వేస్తావక్క? బియ్యం పిండితో చిన్న చిన్న చుక్కలు పెట్టి వేసే ముగ్గులు ఇప్పుడు ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అవునక్క, అక్కడ కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. నీకెందుకు చెప్పు అవమానం? హాయిగా ఇంట్లోని కూర్చొని వంట చేసుకోరాదు? ఎందుకమ్మా అట్ట మాట్లాడతారు? అనామిక అక్కడ ముగ్గులు వేయడం వచ్చుగా, తను కూడా పాల్గొనిద్దిలే. ఎవరు గెలుస్తారో ఆ రోజు చూసుకుందాం. అవునవును, ఎవరి ప్రతిభేంటో పోటీలో తెలుసుద్ది, మాటల్లో కాదు. ఆ మాటతో అవని, అంజలిలు కోపంగా తమ గదుల్లోకి వెళ్తారు. అనామిక మాత్రం మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. తన దగ్గర ఖరీదైన రంగుల్లేవు, కొత్త సామాగ్రి లేదు. కాని తన దగ్గర అమ్మ నేర్పిన విద్య, ఓపిక ఉన్నాయి. వాటితోనే పోటీకి సిద్ధమవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఇక రోజు రాత్రి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. అనామిక వడ్డిస్తూ ఉంటుంది. రమేష్, సురేష్, అరుణ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమే, ఈసారి పండక్కి నాన్నగారు ఇచ్చిన బోనస్ మొత్తం షాపింగ్కి తగలేసావంట కదా? ఏవండి, మీకేం తెలీదు. మన స్టేటస్ మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం ఖర్చు అవుద్ది. నువ్వు కూడా తక్కువేం కాదు, ఆన్లైన్లో ఏవేవో ఆర్డర్ చేసావు. అబ్బో, మీ అన్నయ్య గారి భార్యలాగా నేను పిసినారిని కాదు. నాకు నచ్చింది నేను కొనుక్కుంటాను. అయినా అనామిక అక్క, నువ్వు ఈ పండగకి ఏం కొనుక్కున్నావు? నేను నా భర్త కోసం ఒక జత బట్టలు, అత్తయ్య మామయ్యకి బట్టలు తీసుకున్నాను. నాకు పోయిన ఏడాది అమ్మిచ్చిన చీరుంది, అది కట్టుకుంటాను. అనామిక, నేను నీకు కొత్త చీర తీసుకోమని చెప్పాను కదా,
ఎందుకని తీసుకోలేదు? ఏవండి, మనకున్న దానిలో సర్దుకుపోవాలి. అనవసరమైన ఖర్చులు ఎందుకు? ఆయన ఆ చీర చాలా బాగుంటుంది. చూసారా మావయ్య, పేదరికం అంటే ఇదే. ఉన్న దాంట్లో సర్దుకుపోవాలంట. మాలాగా దర్జాగా బ్రతకడం వీళ్ళకి రాదు. అమ్మా అవని, దర్జా అనేది బట్టల్లో ఉండదమ్మా, మనసులో ఉండాలి. అనామిక త్యాగం గొప్పది. కుటుంబాన్ని ఎట్టా నడపాలో తనకి బాగా తెలుసు. ఓహో, మావయ్య ఎప్పుడు పెద్ద కోడల్ని వెనకేసుకొస్తారు. సర్లేండి, రేపు ముగ్గులు పోటీ ఉంది కదా, అందులో మా టాలెంట్ చూపిస్తాము. అప్పుడైనా మమ్మల్ని మెచ్చుకుంటారో లేదో చూద్దాం. ముగ్గులు పోటీ విషయం పక్కన పెట్టండి. రేపు ఉదయాన్నే భోగి మంటలు వేయాలి. అందరూ తొందరగా లేవాలి. అత్తయ్య, నేను ఉదయాన్నే లేవలేను, చాలా చలిగా ఉంటుంది. నేను 8 గంటలకు లేస్తానులేండి. నేను కూడా అత్తయ్య, నా బ్యూటీ స్లీప్ పాడైపోతుంది. భోగి మంటలంటే పొగ దుమ్ము నాకు పడదు. పర్వాలేదు అత్తయ్య, నేను రమేష్ లేచి ఏర్పాట్లు చేస్తాం. మీరు విశ్రాంతి తీసుకోండి. చూసారా, దీన్నే బాధ్యత అంటారు. ఇంటి పెద్ద కోళ్ళంటే ఎట్టా ఉండాలి. మీకు కేవలం మీ సుఖాలే ముఖ్యం. నాకు ఆకలేదు, నేను పడుకుంటున్నాను. నేను కూడా, ఈ ఇంట్లో మాకు విలువ లేదు. అలా చెప్పి అవని అంజలి కోపంగా వెళ్ళిపోతారు. సురేష్ అరుణ్లు తలలు పట్టుకుంటారు. అమ్మా, వాళ్ళని ఏం అనకండి, వాళ్ళ పెంపకం అలా ఉంది. పెంపకం అట్ట ఉందని పద్ధతులు మార్చుకోకూడదు. రేపొద్దున పిల్లలు ఇప్పుడు తలకేమి నేర్పిస్తారు? కోప్పడకండి అత్తయ్య, వాళ్ళు కూడా మెల్లగా మారుతారులేండి. రండి, భోజనం చేయండి. అలా అనామిక ఎంత మంచిగా చెప్పినా అవని అంజలిల మనసుల్లో మాత్రం అనామికపై అసూయ ద్వేషం అలాగే ఉన్నాయి. రేపు జరగబోయే ముగ్గుల పోటీలో అనామికని ఎలాగైనా ఓడించి తమ గొప్పతనాన్ని నిరూపించుకోవాలని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు అనామిక రమేషు భోగిమంటలు వేస్తూ ఉంటారు. శారదాప్రసాదులు చలిగాచుకుంటూ ఉంటారు. సురేష్ అరుణ్లు బయటకొస్తారు. అవని అంజలి మాత్రం బాల్కనీలో నిల్చొని చూస్తూ ఉంటారు. అనామిక, ఆవు పిడకలు తీసుకురా, మంట బాగా వస్తుంది. ఇదిగోనండి మావయ్య గారు, చలి తగ్గుతోందా? హాయిగా ఉందమ్మా. పండగ కలంతా మీ ఇద్దరి వల్లే వచ్చింది. ఆ మేడ మీద ఉన్న మహారాణులు కిందకి దిగిరారుగా. అలా ఉండగా బాల్కనీలో అవని అంజలి మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావంజలి, ఆ పొగలు ఎలా పనిచేస్తున్నారో. మనమైతే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేం. అవునక్క, మన స్కిన్ పాడైపోదు. అయినా మనం పోటీకి సిద్ధమవ్వాలి. నేను ఇంటర్నెట్లో లేటెస్ట్ రంగుల డిజైన్స్ని డౌన్లోడ్ చేశాను. నేను స్పెషల్ స్టెన్సిల్స్ కొన్నాను. రంగులు చల్లితే చాలు, డిజైన్ అదే వచ్చేస్తుంది. మన చేతికి మట్టి అంటదు, కష్టం అంతకన్నా ఉండదు. సూపర్ ఐడియా. అనామిక అక్క పాపం బియ్యం పిండితో గంటలు గంటలు కష్టపడి వేస్తుంది. మనం నిమిషాల్లో వేసేసి ప్రైజ్ కొట్టేయాలి. ఖచ్చితంగా ఆ బంగారు నాణం నాదే. అలా భోగి పండుగ గడిచిపోయింది. మరుసటి రోజు సంక్రాంతి పండుగ. ఊరి గుడి ఆవరణలో ముగ్గుల పోటీకి భారీ ఏర్పాట్లు జరిగాయి. ఊరి ఆడపడుచులంతా అక్కడికి చేరుకున్నారు. రంగురంగుల ముగ్గులతో ఆ ప్రాంతమంతా కలకల్లాడుతోంది. శారద తన ముగ్గురు కోడళ్లతో కలిసి గుడికొచ్చింది. ఇక ఆ రోజు గుడి ఆవరణలో పోటీ ప్రాంగణంలో చాలామంది మహిళలు ఉన్నారు. జడ్జిలుగా ఊరి పెద్దలు, పూజారి గారు ఉన్నారు. అవని, అంజలి ఇద్దరూ తమ ఖరీదైన కిట్లతో సిద్ధంగా ఉన్నారు. అనామిక ఒక చిన్న సంచిలో బియ్యం పిండి, పసుపు, కుంకుమ, కొన్ని ఆకులు, పూలు పట్టుకుని నిల్చుని ఉంది. ఏంటక్క, కేవలం బియ్యం పిండి పూలే తెచ్చావా? రంగులేవి? నాకు రంగులు కొనటానికి స్తోమత లేదులే అవన్నీ. అయినా మన సాంప్రదాయం ప్రకారం ముగ్గంటే బియ్యం పిండితోనే వేయాలి. అదే లక్ష్మీదేవికి ఇష్టం. ఓహో, మళ్ళీ మొదలు పెట్టావా? ఇక్కడ అందం చూస్తారు, భక్తి కాదు. నువ్వు ఆ తెల్ల పిండితో ఏం వేస్తావో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈనాటి ముగ్గుల పోటీకి స్వాగతం. నియమాలు అందరికీ తెలుసు కదా. గంట సమయం ఉంది. ఎవరి ముగ్గు అందంగా అర్థవంతంగా ఉంటుందో వారే విజేతలు. సమయం మొదలైంది. ఇక ఆ సమయంలో విజిల్ మోగగానే అందరూ ముగ్గులు వేయటం మొదలు పెడతారు. అవని తన స్టెన్సిల్స్ తీసి నేల మీద పెట్టి దాని మీద రంగులు చల్లటం మొదలు పెడుతుంది. చాలా సులభంగా, వేగంగా డిజైన్ వచ్చేస్తుంది. అంజలి తన ఫోన్లో ఉన్న డిజైన్ని చూస్తూ ఖరీదైన గ్లిట్టర్ పౌడర్స్ వాడుతూ ముగ్గేస్తూ ఉంటుంది. అనామిక మాత్రం కళ్ళు మూసుకొని ఒక్క క్షణం దేవుణ్ణి తలుచుకుంటుంది. ఆ తర్వాత బియ్యం పిండితో చుక్కలు పెట్టడం మొదలు పెడుతుంది. తన చేతులు చాలా వేగంగా, లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. ఆమె రథం ముగ్గు వెయ్యాలని నిర్ణయించుకుంటుంది.
చూడంజలి, నా ముగ్గు సగం అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడు. మెషిన్ ప్రింట్లా ఉంది కదా. అవునక్క, నాది కూడా చూడు. ఈ మెరుపులు చూస్తే జడ్జిలు కళ్ళు తిప్పుకోలేరు. అనామిక అక్క ఇంకా చుక్కలే పెడుతుంది పాపం. అప్పుడు అనామిక వేస్తున్న ముగ్గు మామూలు ముగ్గు కాదు, అది ఎంతో క్లిష్టమైన రథం ముగ్గు. ఆ తెలుపు రంగు నల్లటి నేల మీద వెలిగిపోతుంది. అలా ఉండగా సమయం గడుస్తున్న కొద్దీ అవని, అంజలిల ముగ్గులు పూర్తయ్యాయి. రంగురంగుల డిజైన్లు, మెరుపులు చూసి జనం ఆకర్షితులయ్యారు. అమ్మయ్య, నాది పూర్తయిపోయింది. అంజలి, నీది కూడా అద్దరిపోయింది. ఖచ్చితంగా మన ఇద్దరిలో ఒకరికి ప్రైజ్ వస్తుంది. అవును, అనామికకు ముగ్గు చూడు, ఇంకా వేస్తానే ఉంది. ఏవో గీతలు గీస్తుంది. అందులో అందమే ఉంది, కలర్ఫుల్గానే లేదు కదా. అలా ఉండగా అనామిక ముగ్గు చివరి దశకు చేరుకుంది. ఆమె బియ్యపిండితో రథం గీసింది. ఆ రథం చక్రాల మధ్యలో పసుపు కుంకుమతో అలంకరించింది. ఖాళీ ప్రదేశాల్లో పూలు పెట్టింది. ఆకులు చించి తోరణాలుగా పేర్చింది. ప్రకృతి సిద్ధమైన రంగులతో ఆ ముగ్గు ఉంది. చూశారండి అనామికేసిన ముగ్గు? చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వేసేవాళ్ళు. ఎంత కలగా ఉందో. అవును శారదా, అవని, అంజలి వేసినవి ప్రింటింగుల్లా ఉన్నాయి. కానీ అనామిక వేసిన దాంట్లో ప్రాణం ఉంది. తన కష్టమంతా కనిపిస్తుంది. ఇక ఊరి పెద్ద, సమయం ముగిసింది, అందరూ ఆపేయండి, జడ్జిలు ఇప్పుడు పరిశీలిస్తారు. అలా జడ్జిలు ఒక్కో ముగ్గును పరిశీలిస్తూ వస్తున్నారు. అవని ముగ్గు దగ్గరికి రాగానే, ముగ్గు చాలా బాగుంది, కానీ ఇది స్టెన్సిల్స్ వాడి వేసినట్టుంది. చేతిలో వేసిన నైపుణ్యం కనిపించటం లేదు. కానీ సార్, కలర్స్ చాలా కాస్ట్లీ సార్. లుక్ చూడండి. ఇది ముగ్గుల పోటీ అమ్మా, పెయింటింగ్ పోటీ కాదు. సాంప్రదాయమే మనకి ముఖ్యం. ఆ తర్వాత అంజలి ముగ్గు దగ్గరికి వెళ్ళింది. వావ్, చాలా మెరుస్తుంది, కానీ ఇందులో వాడిన రంగులు పర్యావరణానికి మంచివి కావు. ప్లాస్టిక్ గ్లిట్టర్స్ వాడారు. ముగ్గంటే భూమికి, ప్రకృతికి దగ్గరగా ఉండాలి. అలా అని రూల్స్ లో చెప్పలేదు కదా సార్. చెప్పకపోయినా అది మన బాధ్యతమ్మా. అప్పుడు చివరగా అనామిక ముగ్గు దగ్గరికి వచ్చారు. ఆ పెద్ద రథం ముగ్గుని, అందులో వాడిన పూలు, పసుపు కుంకుమల్ని చూసి జడ్జిలు ఆశ్చర్యపోయారు. వావ్, అద్భుతం! ఎంత క్లిష్టమైన డిజైన్! ఒక్క చుక్క కూడా పొరపాటు లేకుండా కలిపారు. బియ్యపిండి వాడడం వల్ల చీమలకు, పిట్టలకు ఆహారం కూడా దొరుకుతుంది. ఇదే నిజమైన సంక్రాంతి ముగ్గు. అవును, రంగుల ఆకర్షణ కంటే చేతి నైపుణ్యం, సంప్రదాయం ఇందులో కనిపిస్తున్నాయి. చాలా ఓపిగ్గా మీరు వేశారు. ధన్యవాదాలు సార్. ఇది మా అమ్మ నేర్పిన విద్య. ఆ తర్వాత జడ్జిలందరూ చర్చించుకున్నారు. ఫలితాలు ప్రకటించడానికి వేదిక మీదకు వెళ్లారు. అవని, అంజలి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అనామిక మాత్రం ప్రశాంతంగా ఉంది. ఈనాటి ముగ్గుల పోటీలో చాలా మంది పాల్గొన్నారు. అందరూ చాలా బాగా చేశారు. కానీ సాంప్రదాయాన్ని, నైపుణ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని విజేతను ఎంపిక చేయటం జరిగింది. ఈనాటి విజేత శ్రీమతి అనామిక. ఆ మాట వినిగానే అందరూ చప్పట్లు కొడతారు. శారద, ప్రసాద్, రమేష్ల మొహాల్లో ఆనందం వెలివిరుస్తుంది. అవని, అంజలి షాక్ అవుతారు. ఏంటి, అనామిక గెలిచిందా? కేవలం బియ్య పిండి ముగ్గుకి ఫస్ట్ ప్రైజా? ఇది అన్యాయం. మన కాస్ట్లీ కలర్స్, డిజైన్స్ వేస్ట్ అయ్యాయా? అప్పుడు అనామిక వేదిక మీదకి వెళ్లి బహుమతి తీసుకుంటుంది. మైక్లో మాట్లాడమని అడుగుతారు. అప్పుడు అనామిక మైక్ తీసుకొని, అందరికీ నమస్కారం. ఈ బహుమతి నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ముగ్గంటే కేవలం ఇంటి ముందు వేసే అలంకారం కాదు, అది మన సంస్కృతికి ప్రతీక. పేద ధనికైన తేడా దేవుని ముందు, కళ ముందు ఉండదు. మనసు పెట్టి చేస్తే మట్టి కూడా మాణిక్యం అవుతుంది. ఈ విజయం నా చెల్లెళ్ళు అవని, అంజలిలకు కూడా అంకితం ఇస్తున్నాను. వాళ్ళు కూడా చాలా బాగా వేశారు. ఆ సమయంలో అనామిక మాటలకు అందరూ ఆశ్చర్యపోతారు. అవని, అంజలికి సిగ్గుగా అనిపిస్తుంది. తాము ఎంత అవమానించినా అనామిక తమను గుర్తుంచుకుని మాట్లాడడం వారి మనసును కదిలిస్తుంది. ఇక శారద అనామిక దగ్గరికి వెళ్ళి, అనామిక, నువ్వు కేవలం ముగ్గులు పోటీలోనే కాదు, మా అందరం మనసుల పోటీలో గెలిచావమ్మా. నీ గొప్పతనమే ఈరోజు మా అందరికి తెలిసింది. అప్పుడు అంజలి, అవని అనామిక దగ్గరికి వచ్చారు. అక్క, నన్ను క్షమించు. నేను డబ్బుంటేనే గెలుస్తామనుకున్నాను, కానీ టాలెంట్, ఓపిక ముఖ్యమని నువ్వు నిరూపించావు. అవునక్క, మేము నిన్ను చాలా మాట్లాడినాం.
అయినా నువ్వు మమ్మల్ని స్టేజ్ మీద తలుచుకున్నావు. నీ మనసు చాలా పెద్దదక్క. నిజంగా నువ్వు గ్రేట్. అయ్యో మీరేం బాధపడకండి, మనమంతా ఒకటే కుటుంబం. ఒకరికి వస్తే అందరికీ వచ్చినట్లే. చూసావా అనామిక, నీ మంచితనమే నిన్ను గెలిపించింది. వదిన, మా ఆవిడికి బుద్ధి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అవునదినా, ఈ రోజుతో మన ఇళ్లలో గొడవలన్నీ అయిపోయినట్టే. సంక్రాంతి అంటే కొత్త వెలుగులు తీసుకురావటం. ఈరోజు మన ఇంట్లో నిజమైన సంక్రాంతి వచ్చింది. అనామిక ముగ్గు మన ఇంటి ముంగిట మాత్రమే కాదు, మన మనసుల్లో కూడా మంచి ముగ్గేసింది. అలా అనామిక తన ప్రతిభతో, మంచితనంతో ముగ్గుల పోటీలో గెలవటమే కాకుండా తన చెల్లెళ్ళ మనసుల్ని కూడా గెలుచుకుంది. డబ్బు కంటే గుణం గొప్పదని, ఆడంబరం కంటే సాంప్రదాయం గొప్పదని నిరూపించింది. రామాపురంలో ఆ సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.